నువ్వా? ఎన్నాళ్ళు ఇలా పరిగెడతావు? ఏడుస్తున్నావా? నన్ను పీటర్ని కుట్రదారులుగా పేపర్లో ప్రకటన చేశారు. నమ్మిన వాడిని నేను, మోసం చేసిన వాడు. ఇద్దరిని ఒకటే అంటాం న్యాయమా? అన్నం తిని 2 రోజులు అయింది. ధైర్యం చేసి హోటల్కి వెళ్ళాను. ఒక్క ముద్ద తిందామని నోట్లో పెట్టబోయాను. అంతే. నేను ఆకలి కాగలేను. ఆ విషయం నాకు తెలుసా? అరే, నా పెట్టి తీసుకొచ్చావా? నీ బట్టలతో పాటు నా బట్టలు కూడా పట్టుకొచ్చాను. చాలా థ్యాంక్స్. వీధిలో ఉన్న నన్ను మీ నాన్నగారు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. ఇవాళ వీధుల వెంట ప్రాణభయంతో పరిగెడుతున్న నన్ను నువ్వు... ఇప్పుడు అవన్నీ కాదు. పేపర్లో నీ గురించి ప్రకటన చూసి నువ్వే ఇంత కంగారు పడిపోతే అదే పేపర్ చూసిన మీ నాన్నమ్మ, మావగారు ఎంత కంగారు పడిపోతారో అని ఆలోచించావా? నిజమే. కానీ పీటర్ని పట్టుకోకపోతే మీ నాన్నగారు... మరిద్దరి వల్ల పీటర్ని పట్టుకోవడం సాధ్యం కాదు. ఊళ్ళో మీ ఫ్రెండ్స్ ఉన్నారుగా, వాళ్ళందరినీ తీసుకొద్దాం. నేనన్నీ తెలుసుకున్నాను. పోలీసులు ఇంకా మీ ఊళ్ళోకి వెళ్లేదు. మీ నాన్నమ్మ వాళ్ళు బెదిరించేలోగా పోలీసులు వస్తే వాళ్ళు ఏం చేయాలో మనం ట్రైనింగ్ ఇద్దాం. ఆ తర్వాత పచ్చగడ్డ వచ్చారు. వెళ్ళక్కడ తిన్నగా వెళ్తే ఇంటి ముందు బొమ్మరాళ్ళ కూడా ఉంటుంది. అదే ఇల్లు. వెళ్ళండి వెళ్ళండి. అలాగా? నువ్వు పోనివా? ఆగండి. ఆ పాడని కింద పడేయండి. అసలు నీకు బుద్ధుందా? పోలీసు వాళ్ళు ఇల్లు ఎక్కడంటే నువ్వు జవాబు చెప్తావా? మనం మారువేషంలో ఉన్నాం కదా. ఏ వేషంనైనా శవం. శవాలు మాట్లాడతాయా? మాట్లాడు. మరి ఎందుకు వాగావు? తప్పైపోయింది. వేషాలు వేయక చెంబుచ్చు కొట్టారంటే శాతాన్ని సిద్ధమైపోతావు. వెదపినిగా ఎత్తండి. నోరు మూసుకో. మళ్ళీ ఆ పోలీసులు వస్తారో ఏమో. నీకు ఆ భయం అక్కర్లేదు. మా నాయనమ్మ, మావయ్య వాళ్ళు పట్టు పడతారు. బ్రహ్మాండంగా ట్రైనింగ్ ఇచ్చాను కదా. ట్రైనింగ్ నువ్వు ఇచ్చావా? ఇప్పుడు నేనేమన్నాను? ఇచ్చానుగా అన్నానా? ఇచ్చావుగా అన్నాను. ఎత్తండి. గోవిందా. స్వర్ణ దేవాలయంలా ఉంది నీ రూపం. బ్రహ్మదేవుడు కూడా అనుమానపట్లేదు. నువ్వు దర్జాగా పేట కోసం వెతికేయచ్చు. అబ్బా, అవునరా, గడ్డం పెట్టుకున్న 5 నిమిషాలకి ఇంత దొరదబెడుతోంది. మరి పంజాబ్ వాళ్ళు సంవత్సరాల కొద్దీ పెట్టుకుంటారు. వాళ్ళకి ఎలా ఉంటుందో? వాళ్ళేం పెట్టుకోరు, పెంచుకుంటారు. అయినా నువ్వు చీటికి మాటికి అలా పీక్కొని గోక్కుంటే సరిగ్గా వెళ్ళి ఐసై గడికి దొరికిపోతావు. కరెక్ట్. పీక్కొని గోక్కోకూడదు, గోక్కోటానికే పీక్కోకూడదు. కానీ సీత, నువ్వు మాకు చాలా సహాయం చేశావు. మా వాళ్ళందరూ ఊపిరి పీల్చుకునేలా చేసావు సీత. పొగడితే లాభం. నీకు హెల్ప్ చేస్తే నాకు నేను చేసుకున్నట్టేగా. కళ్ళు లేని కబోదిని రామా, నడవలేని వాడిని రామా. కళ్ళు లేని కబోదిని. పేటంటే నువ్వేనా బాబు? కళ్ళు లేని కబోదిని రామా. పేటంటే నువ్వేనా? ఊరిని పిండా కూడా అరిటాకులో పెట్ట. పేటర్ అంటే కిరస్తాని వాడు. చర్చికి వెళ్తాడు కానీ గుడికెందుకు గౌరవిస్తాడు రా. నా కర్మ. మారు వేషంలో వస్తాడేమో. మొహంలో మొహం పెట్టి చూసి పట్టేద్దాం. బాబు కొంచెం ఆగండి.